మత్తయి సువార్త 1వ అధ్యాయము. యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరెసుకు జెరాకు తండ్రి. వారి తల్లి తామారు. పెరెసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోముకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను, అమ్మినాదాబునకు నహస్సోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజుకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఊరియా అనువాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబీయాకు ఆసా జన్మించిరి. ఆసాకు యోషాఫాతు, యోషాఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి. ఇశ్రాయేలీయులు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు ఎకోనియా, అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనిపోబడిన పిదప ఎకోనియకు షయల్తీయేలు, అతనికి సెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబేలునకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి అజోరు జన్మించిరి. అజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియూదు జన్మించిరి. ఎలియూదుకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బబులోనియా ప్రవాసము వరకు 14 తరములను, బబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములను గడచినవి. యేసుక్రీస్తు పుట్టుక. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. 2వ అధ్యాయము. జ్ఞానులు, శిశు సందర్శనము. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి
యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయా సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయన నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఐగుప్తునకు పలాయనము. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. శిశుహత్య. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందును ఆ పరిసరములందు ఉన్న 2 ఏండ్లును అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. నజరేతు నగర నివాసము. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. ఏలయన బిడ్డను చంప వెదకిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యూదయా దేశాధిపతి అయ్యనని విని అచటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలీలియా సీమకు పోయి నజరేతు నగరమున నివాసమేర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. 3వ అధ్యాయము. యోహాను బోధ. ఆ రోజులలో బప్తిస్మ యోహాను
యూదయాదేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటెరోమముల కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము, యూదయ అంతట నుండి, యోర్దాను నదీ పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ విషసర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది. కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బప్తిస్మము ఇచ్చును. ఆయన నాకంటే శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి, గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందుట. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమునున్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరుగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరువబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. 4వ అధ్యాయము. యేసు సైతాను శోధన. అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, ఏలయనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అనెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున వ్రాయబడి ఉన్నది గదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన
పర్వత శిఖరమున చేర్చి భువియందలి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతట సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. యేసు ప్రబోధ ప్రారంభము. యోహాను చెరసాలలో బంధింపబడనని విని యేసు గలీలియా సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను, నఫ్తాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాసమేర్పరచుకొనెను. జబూలూను, నఫ్తాలి ప్రాంతములు గలిలియా సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలియా సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. బెస్తలను పిలుచుట. గలిలియా సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరుగల సీమోనును అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటి నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. జనుల బాధ, యేసు బోధ. యేసు గలిలియా ప్రాంతమంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరచెను. గలిలియా, దెకపోలి, యెరూషలేము, యూదయా ప్రాంతముల నుండి, యోర్దాను నది ఆవలి దిక్కున నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. వివాదములో మొదట మాటలాడిన వాని పలుకులు న్యాయముగానే చూపట్టును, కాని ప్రత్యర్థి అతనిని ప్రశ్నింపగానే విషయము భిన్నముగా కనిపించును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది వారిద్దరి మధ్య నిర్ణయించును. తోటివాని సాయమును పొందినవాడు కోటవలే అభేద్యుడగును, కాని తోటివానితో కలహించిన వాడు అతని సాయము పొందలేడు. నాలుకను బట్టియే నరుని జీవితముండును, జిహ్వను బట్టియే నరుని జీవిత విధానముండును.